హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మార్నింగ్ అందరు లేచారా? నేనైతే ఇప్పుడే లేచాను. టైం వచ్చేసి 6 అలా అయింది. ఏం చేస్తున్నారు? ఓ గుడ్ మార్నింగ్ కెవిను, కూర్చో. సో మా బాబు అయితే ఇప్పుడే లేచి వస్తున్నాడు. ఈరోజు మా బాబుకి అయితే సర్ప్రైజ్ అనమాట. ఎందుకనంటే ఈరోజు వాళ్ళ అమ్మమ్మ అయితే వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే కెవిన్కి ఫుల్ డే స్కూల్ అనమాట. లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. చూద్దాం. సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పున్నాను. హాయ్ హాయ్. మా అమ్మ వీడియోస్ చూస్తారా మీరు అందరూ అని అడుగు. అమ్మ ఏమని పిలిచిద్ది చెప్పు చెప్పు. నేనేమని పిలుస్తా, ఏమని చెప్తా చెప్పు. నేను మామూలుగా వీడియోస్ చేస్తాను కదా, చేసేటప్పుడు నువ్వు నన్ను చూస్తావు కదా, ఏమని పిలుస్తా నేను? చెప్పు చెప్పు, ఏమని పిలుస్తా చెప్పు చెప్పవా? సో ఇక్కడికి అయితే సిగ్గుపడుతున్నాడు చెప్పమంటే. చెప్పు నాన్న, ఏమని పిలుస్తా? నేనేమని పిలుస్తా అందరినీ? ఇక్కడైతే కెవిన్ అయితే చెప్పట్లేదు. నేనైతే గవ్వ పనులన్నీ చేసుకోవాలి. ఎందుకనంటే మా పుట్టింటి నుంచి మా మమ్మీ అయితే వస్తుంది కాబట్టి ఈరోజు ఫుల్ డే వ్లాగ్ తీస్తాను నేను కూడా. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్. బాగా అయితే జలుబు చేసింది. అసలు మాట్లాడాలన్నా కానీ ముక్కుతో మాట్లాడాల్సి వస్తుంది. అంతా జలుబు అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే బయట వరండా అంతా క్లీన్ చేసిన తర్వాత గేట్ అయితే ఓపెన్ చేసి బయట కసువు అయితే ఊడ్చేసేస్తాను. కసువు ఊడ్చిన తర్వాత నీళ్ళు కూడా జిమ్మేసేసాను అనుకోండి, అది వేరే విషయం. నేను నీళ్ళు అయితే చక్కగా జిమ్మేసేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను నేను ఎలా జిమ్మాను ఏంటి అనేది. ఇక్కడైతే ఇంటింటికి పంపులు ఉన్నాయన్నమాట, మంచినీళ్ళ పంపులు. ఇక్కడైతే సూపర్ లొకేషన్. రోజు నేను ఈ క్లిప్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి. నాకైతే బాగా నచ్చింది. వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి పెట్టేసి పిల్లలతో పాటు కూర్చొని నేను కూడా తింటున్నాను అనమాట. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇవే ఎక్కువ. కెవిన్ బ్రేక్ఫాస్ట్ తినడం అయితే అయిపోయింది. స్కూల్కి అయితే చక్కగా నీట్గా రెడీ అయ్యి వెళ్తున్నాడు అనమాట. బాయ్ చెప్పు. కెవిన్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక నేను ఇంట్లో పనులన్నీ మొదలు పెట్టేసుకున్నాను అనమాట. బట్టలు అయితే నానబెట్టేసాను మార్నింగ్ లేవగానే. ఆ వీడియోలో ఏమీ షూట్ చేయలేదు. ఇంక ఇంట్లో పని చేసేసుకున్న తర్వాత ప్రశాంతంగా వీడియోలు ఎడిటింగ్ అవి చేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తాను అనమాట వీడియో రన్నింగ్ అవుతుందా లేదా అసలు ఏంటి అని చెప్పేసి. బట్టలన్నీ చక్కగా జాడించి పైన అయితే ఆరేసి రావాలి. ఇప్పుడైతే పొద్దున్నే లేచి ఏం పనులు చేసినా చేసుకోకపోయినా ఇంట్లో ఒక్కటి ఉతికితే చాలు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ టైపే. ఇప్పుడైతే శుభ్రంగా చక్కగా బట్టలు అయితే ఉతికి జాడిచ్చేసి ఆరేసా పైకి వచ్చి మార్నింగ్కి పని ఏమి లేకోకుండా అంట్లు కూడా కడిగేసాను శుభ్రంగా. అమ్మ అయితే రాజ్ కుమార్కి సర్ప్రైజ్ ఇచ్చింది. అమ్మ వస్తున్నట్టు రాజ్ కుమార్కి చెప్పలేదు. రాజ్కామ్ రాజ్కామ్ ఇటు రాజ్కామ్. ఎవరొచ్చారు? ఎవరొచ్చారు రాజ్కామ్? సర్ప్రైజా నీకు? చెప్పి రాలేదా నీకు? ఇటు చూడు. హాయ్ చెప్పండి మీరిద్దరు మా సబ్స్క్రైబర్స్కి. హాయ్ చెప్పు. హాయ్. ఇంటికి రాగానే ముందు వాటర్ ఇచ్చి మా మమ్మీకి అయితే అన్నం పెట్టాను. రాజ్ కుమార్ అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వచ్చిన్నాడు. హాయ్ కెవిన్. వాళ్ళ అమ్మమ్మ వచ్చింది ఏమని ఎత్తుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. నేనైతే వీడియో తీస్తున్నా. ఎవరో రాలేదురా. రాలా. కెవిన్ వాళ్ళ అమ్మమ్మ వచ్చిందేమో ఎత్తుక్కుంటున్నాడు ఫ్రెండ్స్.
అమ్మ అయితే నా కోసం దూరం నుంచి వస్తున్నాను కాబట్టి ఎన్ని తీసుకొచ్చిందో అసలు మొయ్యలేక తీసుకొచ్చింది ఫ్రెండ్స్. కర్రల సంచి నిండా ఉన్నాయి, అలాగే ఈ సంచిలో కూడా ఉన్నాయి అనమాట. ఏమేమి తీసుకొచ్చిందో నేను చెప్పడం కన్నా మా మమ్మీ చెప్తేనే బాగుండిద్దిగా. మా మమ్మీ ఏం తీసుకొచ్చిందో వీళ్ళు ముగ్గురు కలిసి ఓపెన్ చేస్తారంట ఫ్రెండ్స్. చేయండి, ఏం తీసుకొచ్చా నా కోసం ఊరు నుంచి వస్తా. ఏంటిది? అరిసెలా? ఎండి ముక్కలు, వరికిళ్ళు, అటుకులా? ఎందుచా? మా మమ్మీకి చెప్పండి. గారకాళ్ళు, ఓకే, గెట్టకాళ్ళు. చెప్ప చిలకడ దుంపలు, ఇంకా కండ్లు, అట్టికాయలు, కరివేపాకు కూడా తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే. ఏంటి చేపలు? ఏంటి అయ్యి? బూందీ మై ఫేవరెట్. బాదుషా. ఇంకా ఇంకా ఏ ఉన్నట్టున్నాయి ఇంకా సంచిలో? ఏమున్నాయి? ఇవన్నీ నేను తింటానికేనా? పూలు, ఆడపిల్లలకి పూలు అందమని మా మమ్మీ పూలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అయ్యేంటికి? నేను ఆయిల్ కాసుకోవడానికి పువ్వులు కూడా తెచ్చావా? ఇంకా ఫ్రెండ్స్ మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎలా చదువుతుందో చక్కగా. నా కోసం మా మామయ్య అయితే బీఫ్ బ్రెయిన్ తీసుకొచ్చారంట. సో మా అమ్మ కూడా అది ఉడకబెట్టి తీసుకొచ్చింది నా కోసం. ఇంకా ఇంకా చేపలు కూడా తీసుకొచ్చింది, ఫిష్. ఇంకా అదైతే బీఫ్ నా కోసం మా మమ్మీ ఉడకబెట్టి మరీ తీసుకొని వచ్చింది. నేనైతే ఒట్టి ముక్కలు తింటానని. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చినవి అన్ని ఒకసారి ఓపెన్ చేయి. రోజు మాసమేనండి ఫ్రెండ్స్. జాంకాయలు, ఎండి చేపలు కూడా తీసుకొచ్చావు. ఏంటి చెట్టు జాంకాయలా? నిగనిగలాడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి అయితే ఎంత సైజు ఉందో. నిజం చెబుతున్నా, ఎంత టేస్ట్గా ఉందో తెలుసా జాంకాయ. మా చెట్టు జాంకాయలు అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా ఎండి చేపలు కూడా తెచ్చావా? నెయ్యి కూడా తీసుకొచ్చావా? తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. దూరం నుంచి మా అమ్మ 3 గంటల ప్రయాణం చేసి నా కోసం పిల్లల కోసం అయితే ఇవి తీసుకొచ్చింది. చాలా దూరం నుంచి వచ్చింది మా అమ్మ. ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం కూడా రాదు ఫ్రెండ్స్ మా అమ్మకి. ఎందుకనంటే మా అమ్మ పల్లెటూరు నుంచి వచ్చింది. మా పిల్లలు అయితే అప్పుడే తినడం స్టార్ట్ చేశారు. చెప్పు హాయ్ చెప్పు కెవిన్. అమ్మ మా సబ్స్క్రైబర్స్కి ఏం చెబుతా నువ్వు? మా అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ అని చెప్పు. సపోర్ట్ చేయండి. వీడియోలు బాగున్నాయి అండి ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబ్ చేయండి. ఎంత అదృష్టం చేసుకుంటే ఇలాంటి తల్లి నాకు దొరకాలి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ నా కోసం ఊరు నుంచి వస్తా అసలు ఎన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చిందో. హాయ్ చెప్పండి. మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకనంటే ఊరు నుంచి మా మమ్మీ అయితే వచ్చింది, మా కోసం ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చింది. అవి ఏంటివి అని చెప్పేసి ప్రతిదీ నేను మీకు చూపిస్తాను. అలాగే మా మమ్మీ చేత అన్బాక్సింగ్ కూడా చేపించాను నేను.
ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు వచ్చిన ఫీవర్, దగ్గు, జలభం అసలు ఎటుపోయిందో కూడా తెలియదు. ఇన్ని ఐటమ్స్ చూసేసరికి ఏ తినాలో అసలు అర్థం కావట్లా, అంత బాగున్నాయి అనమాట. అన్ని కలర్ఫుల్ గా ఉన్నాయి. అన్ని నాకు కావాల్సి అన్ని తెచ్చింది. ఈసారి పచ్చళ్ళు ఒకటి మిస్ చేసింది. ఇంకంతే ఊరు నుంచి వస్తే మా అమ్మ అయితే నాకు తెచ్చింది ఫ్రెండ్స్. మీ మమ్మీ కూడా ఇంతేనా? ఈ ఫుల్ వీడియో అయితే నేను మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను చూడండి. అలాగే ఇలాంటి తల్లి దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో. నా దగ్గరికి వస్తా ప్రతిసారి మా మమ్మీ ఇలానే తీసుకొచ్చిద్ది. హాయ్ చెప్పోసారి. మా మమ్మీకి పల్లెటూరు నుంచి వచ్చింది కాబట్టి కొంచెం ఇవన్నీ కొత్తగా అనిపిస్తాయి. మా మమ్మీ చేత నేను వంట వీడియోలు అలాగే ఛాలెంజ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మా మమ్మీతో ఏదైనా ఛాలెంజ్ చేసి ఈ ఫుల్ వీడియో నా ఛానల్లో పెడతాను చూడండి. అయితే బీఫ్ అలాగే ఫిష్ బ్రెయిన్ పువ్వులు తెచ్చింది. అలాగే నేను ఆయిల్ వేసి కాచుకోవడానికి మందార పూలు అలాగే ఆకులు. ఇదేంటిదిమా? తీపి మిఠాయి, చకోడీలు, సన్నకార పూస, దాల్ముడి, నాకెంతో ఇష్టమైన హల్వా, అలాగే రవ్వ లడ్డు, బఠానీ, పాలకోవా, అలాగే బాదుషా, బూందీ, మళ్ళీ ఎండు చేపలు, ఏంటి చిలకడ దుంపలు, జామకాయ, అరిసెలు, నెయ్యి, ఇంకా అటుకులు, ఎండి వరికిళ్ళు, అలాగే కరుగులు, కరివేపాకు, మా చేలో పండించిన కండ్లు అయితే తీసుకొచ్చింది నా కోసం. అలాగే అట్టికాయలు, గేరకాళ్ళు, గేరకాళ్ళు అన్న గెట్టకాళ్ళు అన్న ఒకటే ఫ్రెండ్స్. గెట్టకాళ్ళు అయితే తీసుకొచ్చింది. మా అమ్మ అయితే నా కోసం ఇన్ని తెచ్చింది. నాకైతే ఎంత ఆనందంగా ఉందో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఏ ఊరు నుంచి చూస్తున్నారో. కంపల్సరీగా మీ తల్లి కూడా ఇంతేనా? దూరం నుంచి వస్తూ మీ అమ్మ కూడా ఇంతే తీసుకొచ్చిద్దా మీకోసం? మా కోసం అయితే మా అమ్మ చాలా కష్టపడి ఇన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పండి. ప్రతి తల్లి తన బిడ్డకి అన్నీ తీసుకెళ్ళాలి తన మనవళ్ళకి అని చెప్పేసి అన్నీ అనుకుంటా ఉంటుంది కదా. అలాగే మా అమ్మ కూడా మాకు కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ వచ్చింది కాబట్టి నా హ్యాపీనెస్ నా ఫేస్లోనే చూడొచ్చు అనమాట. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అది కాక 3 గంటల ప్రయాణం చేసి చాలా దూరం నుంచి రావాలి, చాలా టైం అయితే పట్టిద్ది. అయినా కూడా అమ్మ నా కోసం చాలా దూరం నుంచి అయితే వచ్చింది. అలాగే మా మేనమామ పిల్లలు, అలాగే మా మేనత్త, మా మావయ్య, అలాగే అమ్మమ్మ, మా నాన్న నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇచ్చి పంపిస్తారు. నేనైతే చాలా హ్యాపీగా ఉంటాను. ఎందుకనంటే మా పల్లెటూరు నుంచి వచ్చాయి కాబట్టి. మా పల్లెటూరు ప్రేమలు అంటే ఇలానే ఉంటాయి. మరి ఈ ఫుల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజేశ్వరి వ్లాగ్స్. బై గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఫుల్గా నచ్చిద్దని నేను అనుకుంటా. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన. బాయ్.